జకాతుల్ ఫిత్ర్. జకాతుల్ ఫిత్ర్ అనేది రమదాన్ చివరిలో ప్రతి ముస్లింకి ఇవ్వాల్సినటువంటి దానం. హదీస్‌లో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. రమదాన్ మాసంలో ఉపవాసం ఉండేటువంటి వ్యక్తి చేసిన చిన్న తప్పులు మరియు వ్యర్థమైన మాటల నుండి ఉపవాసాన్ని పవిత్రం చేయటానికి మరియు పేదలకు ఆహారాన్ని అందించటానికి ఫిత్రా అనేది విధిగా చేయడం జరిగింది. కాబట్టి ఫిత్రా దానం అనేది ప్రతి ముస్లిం కూడా ఈ యొక్క ఫిత్రా దానం అనేది చెల్లించాలి. ఈ హదీస్ ప్రకారం ఫిత్రా ద్వారా 2 ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది ఏంటిది? ఉపవాసంలో జరిగిన చిన్న తప్పులను ఈ యొక్క ఫిత్రా అనేది శుద్ధి చేస్తుంది. తర్వాత పేదవారికి పండుగ రోజున ఆహారం అనేటువంటిది అందిస్తుంది. చూడండి. అందుకే ఈద్ నమాజ్ ముందు ఫిత్రా అనేది ఇవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరు ఈద్ నమాజ్ ముందు ఫిత్రా ఇస్తారో అది స్వీకరించబడిన ఫిత్రాగా పరిగణించబడుతుంది. అంటే ఈద్ నమాజ్ కంటే ముందే ఫిత్రా ఇవ్వాలి. ఈద్ అంటే పండుగ రోజు కంటే ఒకరోజు ముందే ఫిత్రా దానం అనేటువంటిది చెల్లించాలి. అది స్వీకరించబడిన ఫిత్రాగా పరిగణించబడుతుంది. ఒకవేళ నమాజ్ తరువాత గనుక ఒకవేళ ఫిత్రా ఇచ్చినట్లయితే అది ఫిత్రా దానంగా పరిగణించబడదది. సాధారణ దానంగానే. సాధారణంగా మనం ఏదైతే చేస్తామో ఆ సాధారణ దానం కిందనే అది పరిగణించబడుతుంది. కాబట్టి ఫిత్రా అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా పండుగ నమాజ్ కంటే ముందే ఫిత్రా దానం అనేటువంటిది ప్రతి ముస్లిం పైన ఈ యొక్క ఫిత్రా దానం చెల్లించడం అనేటువంటిది విధిగా ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ముస్లింలు, బానిసలు, స్వేచ్ఛాజీవులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరిపైన కూడా ఫిత్రా దానం అనేటువంటిది తప్పనిసరి చేయబడింది. ఎవరెవరు? ముస్లింలు, ముస్లింల బానిసలు, స్వేచ్ఛాజీవులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరిపైన కూడా ఫిత్రా దానం అనేటువంటిది తప్పనిసరి చేయబడింది. ఒక సా ఖర్జూరం గాని, ఒక సా బార్లీ గాని ఫిత్రా ఇవ్వాలి. అంటే మన ఇండియాలో బియ్యము, గోధుమలు కూడా ఫిత్రా దానం ఇవ్వవచ్చు. ఫిత్రా పండుగ నమాజ్‌కు బయలుదేరే ముందే ఫిత్రా అనేది చెల్లించేయాలి. ఇక్కడ ఒక సా అని అనడం జరిగింది. ఒక సా అంటే ఏంటి? దాదాపు 3 కేజీలు. 3 కేజీలు పర్ హెడ్. అంటే ఒక వ్యక్తికి 3 కేజీలు యొక్క ఫిత్రా దానం అనేది ఇవ్వాలి. మనం ఏ ఆహారాన్ని అయితే తింటామో ఆ ఆహారాన్ని 3 కేజీలుగా లెక్కించి ఒక వ్యక్తికి 3 కేజీలు ఫిత్రా దానం అనేటువంటిది కంపల్సరీగా ఇవ్వడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మన పైన విధి అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం గుర్తుంచుకోవాలి? పండుగ నమాజ్ కంటే ముందే ఈ యొక్క ఫిత్రా దానం అనేటువంటిది ఇవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ క్షమించి అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గంలో మనందరికీ ఉన్నతమైనటువంటి ప్రదేశాన్ని ప్రసాదించుగాక.